ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు తెలంగాణ మంత్రులు. బీఆర్ఎస్ ప్రాజెక్టులను కట్టకపోవడం వల్లే ఏపీ బనకచెర్ల కట్టేందుకు సిద్దమైందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు పట్టుదల వల్లే బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు నిలిచిపోయాయని స్పష్టం చేశారు. పలుమార్లు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ కి వ్యతిరేకిస్తున్నాము. ఇది ఇల్లీగల్, ఇది వయలేషన్ ఆఫ్ తెలంగాణ వాటర్ రైట్స్ అని కింది నుంచి పై వరకు రిప్రజెంట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే జిఆర్ఎంబిలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ బనకచెర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బనకచెర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయన బనకచెర్ల కడతా ఉన్నాడు, మీరు ఆయన ప్రోత్సహిస్తున్నారని చెప్తా ఉన్నారు. ప్రోత్సహించింది ఎవరు? మీరు కదా. మీరు ప్రాజెక్టులు కట్టపోబట్టి వాళ్ళ నీళ్ళు కింది పోతా ఉంటే వాళ్ళు బనకచెర్ల సముద్రంలో పోతాను నేను కట్టుకుంటాను. ఎవరు ఇవాళ కనుక రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆ బనకచెర్ల ఆపకపోయి ఉంటే మీరు వాళ్ళు బీజేపీ అందరు కలిసి కుమ్ముకాయ కుట్ర చేసి మొత్తం తెలంగాణకు సంబంధించిన నీటిని ఖతం చేయాలనేటువంటి ఆలోచనతో బనకచెర్ల మొదలుపెట్టారు. ఇవాళ అదృష్టం కొద్దీ వీళ్ళు మేల్కొని ప్రజల కోసం ఢిల్లీ దాకపోయి దాన్ని ఆపి వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే గోదావరిలో కూడా, కృష్ణానదిలో జరిగే నష్టమే గోదావరిలో కూడా జరగబోయేటువంటి ప్రమాదం అంచులో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు బనకచెర్ల మీద మేమేదో వరద నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. మా నీటిలో దేశంలో ఎక్కడా జరిగిన విధంగా గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని మంత్రి కొల్లు పార్థసారథి వ్యాఖ్యానించారు. సాంకేతిక ఆధారాలతో, స్పష్టమైన డేటాతో లిక్కర్ స్కామ్పై విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరించడం లేదని పార్థసారథి స్పష్టం చేశారు. చాలా స్కామ్స్ ఈ దేశంలో, చాలా రాష్ట్రాల్లో బయటపడ్డాయి. వాటన్నిటికంటే తలదన్నే స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగిందో 3,500 కోట్ల రూపాయల స్కామ్ గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈ రాష్ట్రంలో వేలాది మంది, లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి అనేది ఇక్కడ గమనించాల్సిన అవసరం అని చెప్పేసి నేను కష్టపడి పైకొచ్చామంటూ మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ కౌంటర్ ఇచ్చారు. గత 5 ఏళ్లుగా భూ కబ్జాలు, ఇసుక, గంజాయి అక్రమ రవాణా జరిగిందని, వీటి వెనుక రోజాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారని ఆరోపించారు. గంజాయి వ్యాపారం వెనుక ఉన్న ఎవ్వరినీ వదలనని, మెడ పట్టుకుని లోపలేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. నా నియోజకవర్గంలో భానుప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈ రోజు మాట్లాడిస్తున్నారు. వ్యాపారం చేసే ఏ నాకుడికైనా కూడా పోవాల్సిందే. చాలా వాటిలో రోజా వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యింది, అయినా ఉపేక్షిస్తున్నారు. కానీ గంజాలో దొరికితే మట్టు ఎట్టి పరిస్థితుల్లో మెడ ఈడ్చుకొని లోపడేస్తాం, మెడ పట్టుకొని తీసుకెళ్లి లోపడేస్తాం. మొహమాటం లేదు. వాళ్ళకి ముందే వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఊరికే దొంగ 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 అన్నట్టుగా అది చేస్తే ఇక్కడ అంత అమాయకులు గాని పిచ్చివారు గాని ఎవరు లేరు. మీ కథ అందరికీ తెలుసు. మీరు చేస్తున్న అన్యాయాలు గాని, అక్రమాలు గాని, లూటీలు గాని, పంచుకొని తినడాన్ని గాని అవన్నీ మీరు చూశారు. విసిగిపోయారు కాబట్టి 40,000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. మిమ్మల్ని అసహించుకున్నారు, మీరు వద్దని వేశారు. జూబ్లీహిల్స్ బైపోల్స్ లో కాంగ్రెస్ సర్కార్కు కర్రు కాల్చి వాత పెట్టకపోతే పథకాలన్నీ ఆగిపోతాయని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 20 నెలల పాలనపై ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఉప ఎన్నిక ద్వారా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. మళ్ళీ ఈ అందానికి మనం ఓట్లేయన్నట. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ అందానికి ఇలా 20 నెలల పరిపాలనకు మనందరం పోయి గుద్దాలట. జూబ్లీహిల్స్ లో కర్రు గాల్చి వాత పెడితే మోసం చేసినందుకు మోసగాళ్లకు మోసంతోనే కొట్టి జయించి మళ్ళొక్కసారి జూబ్లీహిల్స్ లో మీరు ఒక 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది. లేకపోతే ఏమనుకుంటారు వీళ్ళు, మేము ఎట్లా నడిపినా ప్రజలు మాకే గుద్దుతుర్రు కాబట్టి ఖచ్చితంగా మాకే మంచిగానే నడుపుతున్నాం ఈ లెక్కన. ఇక అప్పుడు రాదు, ఏది రాదు. జూబ్లీహిల్స్ లో మనం డీలా వాడి లైట్ తీసుకున్నామా, గేట్లా గెలుస్తున్నాం అని చెప్పి ఏం జరుగుతుంది ఎరికేనా? తెల్లారి నుంచి రైతు బంధు నిన్నటిదాకా కింద పడి మీద పడి ఏదో 2,000 పెన్షన్ ఇస్తుండు కదా, అది కూడా కోసి పారేస్తాడు.
చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కోసం రేపు హస్తనకు వెళుతున్నారు. ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైల్లో వెళ్లనున్నారు. ప్రతి జిల్లా డీసీసీల నుంచి 25 మందిని తీసుకువెళ్లనున్నారు. ఆగస్టు 5న పార్లమెంట్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశాలపై చర్చించేలా పార్లమెంట్లో వాయిదా తీర్మానంపై కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా నిర్వహిస్తారు. ధర్నాలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. 7న 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు సమర్పిస్తారు. స్థానిక ఎన్నికలపై కీలక సమావేశం నిర్వహించారు కేసీఆర్. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లా నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి హరీష్ రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేటీఆర్, సంజయ్, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి జగదీష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. జిల్లాల్లో రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై చర్చించారు. ఈ నెల 8న కరీంనగర్లో నిర్వహించబోయే బీసీ సభపై దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్. ఇక రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రానుంది. దీంతో నివేదిక వచ్చాక ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ సమాలోచనలు చేసినట్లు సమాచారం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల వర్గ పోరు రచ్చకెక్కింది. మంత్రి వివేక్ ముందే గొడవకు దిగాయి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, బండారు శ్రీకాంతరావు వర్గాలు. వేదికపైకి పిలవకు ముందే వెళ్లారు శ్రీకాంతరావు అనుచరుడు, ములుగు ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి వెళ్లక ముందే వేదికపైకి ఎలా వెళతావంటూ మల్లారెడ్డిని అడ్డుకునే యత్నం చేశారు. మల్లారెడ్డితో నర్సారెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. ప్రోటోకాల్ ప్రకారం వెళ్లానని నర్సారెడ్డి వర్గీయులకు మల్లారెడ్డి చెప్పడంతో వివాదం మరింతగా ముదిరింది. చొక్కా కాలర్లు పట్టుకుని కొట్టుకున్నారు ఇరు వర్గాల నేతలు. తీవ్ర తోపులాట్లో ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి చొక్కా చిరిగిపోయింది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. ఐటీ యాక్ట్ కింద విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు ఫైల్ అయింది. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు చేశారని, సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ విశాఖకు చెందిన అంజనా ప్రియ 2024లో ఫిర్యాదు చేశారు. దీంతో కొడాలిపై బీఎన్ఎస్ సెక్షన్లు, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు విశాఖ పోలీసులు. గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లి 41 సిఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వెంకటేష్ నాయుడు వ్యవహారం సంచలనం రేపుతోంది. 35 కోట్ల క్యాష్ కౌంట్ చేస్తుండగా బయటపడిన వెంకటేష్ నాయుడు వీడియో ఏపీ, తెలంగాణలో దుమారం రేపుతోంది. ఇది లిక్కర్ స్కామ్ లో పోగు చేసిన క్యాషా కాదా అన్నది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఇటీవల హైదరాబాద్ ఫామ్ హౌస్ లో 11 కోట్ల క్యాష్ దొరికిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో మరింత సంచలనం రేపుతోంది. ఇందులో 2000 నోట్ల కట్టలు కూడా ఉండడంతో ఇది 2022కి ముందు తీసిన వీడియోగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన వెంకటేష్ నాయుడు పెద్ద పవర్ బ్రోకర్. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలతో అంటకాగి పనులు చక్కబెట్టుకోవడంలో వెంకటేష్ నాయుడు దిట్ట. 2024 వరకు వైసీపీ నేతలతో చట్టాపట్టాలేసుకున్న వెంకటేష్ నాయుడు వైసీపీ అధికారం పోగానే టీడీపీ నేతలతో కలిసి దిగిన ఫోటోలు సంచలనం రేపుతున్నాయి. అతడి వ్యవహారాలు ఏ ఒక్క పార్టీకి చెందినవి కాదని, అన్ని పార్టీలతో, సినిమా వాళ్లతో సంబంధాలు పెట్టుకునేవాడని గుర్తించారు. ప్రైవేటు ఫ్లైట్లలో తిరగడం, పారిశ్రామికవేత్తలు, సినిమా తారలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగడం చేస్తుంటాడు. తద్వారా తాను అందరికీ సన్నిహితుడిని అనుకుంటూ బిల్డప్లివ్వడం వెంకటేష్ నాయుడు పని. ఎన్నికలకు ముందు నందిగామలో భారీగా పట్టుబడిన క్యాష్ కేసులో వెంకటేష్ నాయుడు నిందితుడు. అప్పుడు పట్టుబడిన క్యాష్ లిక్కర్ స్కామ్ కు చెందిందేనని అనుమానిస్తున్నారు సిట్ అధికారులు. ఆ అనుమానాలను బలపరుస్తున్నాయి ఇప్పుడు దొరికిన వీడియోలు. 2008 మాలిగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిర్దోషిగా విడుదలైన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞ భోపాల్లోని తన ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ హయాంలో హిందువులను వేధించారని, తప్పుడు కేసులతో జైల్లో పెట్టారని అన్నారు. హిందువులను ఉగ్రవాదులతో పోల్చారని అన్నారు. కాంగ్రెస్ కుట్రలను దేశద్రోహంగా వ్యవహరించారని అన్నారామె. యాంటీ టెర్రరిస్ట్ అధికారులు దేశంలో భయానక వాతావరణం సృష్టించారన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేశారన్నారు.
ఏటీఎస్ వేధింపులకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, మృతదేహాలు కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వలేదని అన్నారు. దానికి సంబంధించిన రికార్డులను కూడా మాయం చేశారని ఆరోపించారు సాధ్వి ప్రజ్ఞ. इस प्रकार के षड्यंत्र किए, देश के विरुद्ध, धर्म के विरुद्ध, हिंदुत्व के विरुद्ध, जिस प्रकार से उन्होंने षड्यंत्र किए और इतने सभी लोगों को, सेना को उन्होंने टारगेट किया, संतों को टारगेट किया, संघ को टारगेट किया और इस प्रकार से टारगेट करके ये सब देशभक्त हैं, ये सब देशभक्त हट जाएंगे तो कांग्रेस का फुल फ्लैश शासन आ जाएगा, ये उनकी नीति थी। लेकिन ऐसे लोगों ने जो कुचक्र रचा है, षड्यंत्र रचा है, हमारे जज साहब ने स्पष्ट। ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ను భారీ వరదలు ముంచెత్తాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గంగా, యమున నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రయాగ్రాజ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, భారీ వరదలకు జనజీవనం స్తంభించిపోయింది. వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇళ్లు నీట మునగడంతో పడవుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు బాధితులు. ప్రయాగ్రాజ్ వీధుల్లో బోట్లు తిరుగుతున్నాయి.